పీఓకే సమస్య ఒక చారిత్రాత్మకమైన సమస్య. 1947వ సంవత్సరంలో భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. హిందూ, ముస్లింలుగా విడిపోయిన ఈ రెండు దేశాలు భారత్, పాకిస్తాన్గా ఏర్పడ్డాయి. బ్రిటిష్ వారు వెళుతూ భారత్ విడిపోయినప్పుడు 500 దేశపాలిత రాష్ట్రాలకు భారత్ లేదా పాకిస్తాన్లో కలవాలన్న ఆప్షన్ ఇచ్చి వెళ్లారు. కానీ జమ్మూ కాశ్మీర్ ఒక ప్రధాన దేశపాలిత ప్రాంతం అయినందువలన ఈ రెండింటి మధ్య ఓ కీలక సమస్యగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజా హరిసింగ్ హిందువు అయినప్పటికీ రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు. ఆయన మొదట భారత్ లేదా పాకిస్తాన్లోనూ ఏ విధంగా కలవకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ మద్దతుతో కూడిన తెగలు, దాడిదారులు, కబైలీలు జమ్మూ కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చారు. అరాచకంగా గ్రామాలను దహనం చేశారు. ప్రజలపై దాడులు జరిపారు. భయకంపితమైన పరిస్థితుల్లో మహారాజా భారత ప్రభుత్వాన్ని సహాయాన్ని కోరారు. దీంతో మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ పై సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ను అధికారికంగా భారతదేశంలో విలీనం చేశారు. భారత సైన్యం వెంటనే జోక్యం చేసుకొని ఆక్రమణదారులను తరిమికొట్టింది. అయితే అంతకుముందే పాకిస్తాన్ దళాలు కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించి దానిని తమ ఆధీనంలో ఉంచుకుంది. అప్పటి నుంచి ఆ భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పీఓకేగా పిలువబడుతోంది. 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ జరిగింది. కానీ ఆ సమస్య అక్కడితో ముగియలేదు. భారతదేశం పీఓకేని తాను చట్టబద్ధంగా కలుపుకున్న భూభాగంగా ప్రకటిస్తుంటే పాకిస్తాన్ మాత్రం అక్కడ ప్రత్యేకంగా పరిపాలన ఏర్పాటు చేసింది. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాన్ని చైనాకు లీజుకు ఇచ్చి చైనా పాక్ ఆర్థిక కారిడార్ సిపిఈసి ప్రాజెక్టులో భాగం చేసింది. ఈ నేపథ్యంలో పీఓకే కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక దేశపు సమగ్రత, రాజ్యాధికారాన్ని సూచించే కీలక సమస్యగా మారింది. పీఓకే సమస్య ఒక చారిత్రాత్మకమైన సమస్య. 1947వ సంవత్సరంలో భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. హిందూ, ముస్లింలుగా విడిపోయిన ఈ రెండు దేశాలు భారత్, పాకిస్తాన్గా ఏర్పడ్డాయి. బ్రిటిష్ వారు వెళుతూ భారత్ విడిపోయినప్పుడు 500 దేశపాలిత రాష్ట్రాలకు భారత్ లేదా పాకిస్తాన్లో కలవాలన్న ఆప్షన్ ఇచ్చి వెళ్లారు. కానీ జమ్మూ కాశ్మీర్ ఒక ప్రధాన దేశపాలిత ప్రాంతం అయినందువలన ఈ రెండింటి మధ్య ఓ కీలక సమస్యగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజా హరిసింగ్ హిందువు అయినప్పటికీ రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది ముస్లింలు. ఆయన మొదట భారత్ లేదా పాకిస్తాన్లోనూ ఏ విధంగా కలవకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ మద్దతుతో కూడిన తెగలు, దాడిదారులు, కబైలీలు జమ్మూ కాశ్మీర్లోకి చొచ్చుకొని వచ్చారు. అరాచకంగా గ్రామాలను దహనం చేశారు. ప్రజలపై దాడులు జరిపారు. భయకంపితమైన పరిస్థితుల్లో మహారాజా భారత ప్రభుత్వాన్ని సహాయాన్ని కోరారు. దీంతో మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ పై సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ను అధికారికంగా భారతదేశంలో విలీనం చేశారు. భారత సైన్యం వెంటనే జోక్యం చేసుకొని ఆక్రమణదారులను తరిమికొట్టింది. అయితే అంతకుముందే పాకిస్తాన్ దళాలు కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించి దానిని తమ ఆధీనంలో ఉంచుకుంది. అప్పటి నుంచి ఆ భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా పీఓకేగా పిలువబడుతోంది. 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ జరిగింది. కానీ ఆ సమస్య అక్కడితో ముగియలేదు. భారతదేశం పీఓకేని తాను చట్టబద్ధంగా కలుపుకున్న భూభాగంగా ప్రకటిస్తుంటే పాకిస్తాన్ మాత్రం అక్కడ ప్రత్యేకంగా పరిపాలన ఏర్పాటు చేసింది. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాన్ని చైనాకు లీజుకు ఇచ్చి చైనా పాక్ ఆర్థిక కారిడార్ సిపిఈసి ప్రాజెక్టులో భాగం చేసింది. ఈ నేపథ్యంలో పీఓకే కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక దేశపు సమగ్రత, రాజ్యాధికారాన్ని సూచించే కీలక సమస్యగా మారింది.